కమిషనర్ నిఘా కోసం మనుషుల్ని పెట్టాడు. నీ అమాయక ఫేస్ ని ఇంకా అమాయకంగా ఉంచుకో. మ్యాటర్ ఏంటో చెప్పు. పెద్దది. చాలు చాలు పోండి అవతలకే. ఏంటండి ఈ నిరంకుశత్వం? దమ్ము లేదంటే వదిలేసి పొమ్మనండి, మేం చూసుకుంటాం. వీళ్ళ పాలన పోలీసులు దోచుకునే లెవెల్కుంది. ఫోన్ చేశాడు గొంతు నొక్కి. ఎక్కడున్నాడు యాదవా? ఇది అసలు పాలనేనా అని నా మొహాన నేనే కాండించి ఉమ్మేసుకోవాలనిపిస్తుంది డీజీపీ సార్. ఆ నిజాయితీ బుద్ధుడు కమిషనరు అసలు ఏం చేస్తున్నాడు అక్కడ? వాడు వాగుడు. ఎప్పుడు చూసినా బండిలుగా ఫైళ్లు మోసరాటానికే లాకి. సార్ సార్ డీజీపీ గారు సార్ సీఎం మీ డ్రామాని ముగించమంటున్నారయ్యా. ఎలాగోలా మాట్లాడి బయటికి రప్పించి వాడిని ఏమైనా చేసుకో. ఓకే సార్. ఎస్ ఆంటో. మీకు అసలు ఏం కావాలి సార్? మీ వల్ల పబ్లిక్ ఎంత కష్టపడుతున్నారో తెలుసా? నేను ప్రశాంతంగా తలుపులు మూసి లోపల పడుకున్నా. మీరే రోడ్డు బ్లాక్ చేసి పబ్లిక్ని డిస్టర్బ్ చేస్తున్నారు. బయలుదేరి వెళ్ళిపోండి సార్. నేను ఓనర్తో మాట్లాడుకుంటా. ఓనరా? చైర్మన్. ఆయన కదా బ్యాంక్ ఓనరు. కిల్ దట్ బ్లడీ రాస్కల్. వాడు వెళ్ళ షేర్ వాల్యూ 4 రూపాయలు తగ్గిపోయాయి. లోపల జనం ఇరుక్కోకుండా ఉంటే ఆ పని మేమే చేసేవాళ్ళం సార్. కొంచెం కోఆపరేట్ చేయండి. కావాలంటే ఫోన్లో మాట్లాడతా, కనెక్ట్ చేయండి. మాట్లాడండి సార్. హలో. తెలుగులో కొనసాగాలంటే 1వ నంబర్ నొక్కండి. ఇంగ్లీష్లో మాట్లాడాలంటే 2వ నంబర్ నొక్కండి. మా పథకాల గురించి తెలుసుకోవడానికి 3వ నంబర్ నొక్కండి. కోపం తెప్పించకు. ఎవర్రా నువ్వు? నీకేం కావాలరా? అది తెలుసుకోవడానికి వచ్చి కలవండి. వచ్చి కలవడం కుదరదు. ఈ సంవత్సరంలో ఈ శాఖకు మాత్రం 18 సార్లు వచ్చి ఉన్నారు. 19వ సారి మాత్రం రారా ఏంటి? బాంబు దొరికేసింది. చైర్మన్ సార్ రారా. నన్ను వదిలేయండి ప్లీజ్. ఎవడ్రా వాడు? బాంబు వాడికెలా దొరికింది? తెలీదు. మూర్ఖుడా, అంతా పాడు చేసావు కదరా. 500 కోట్ల రాది, 25,000 కోట్లు రా. పార్ట్నర్, నువ్వు అనుమానించింది కరెక్ట్. బ్యాంక్ లోపలే ఆ 25,000 కోట్లు ఉన్నాయి. ప్లాన్ నాదిరా. సార్లు వచ్చారు. చైర్మన్ వచ్చినప్పుడల్లా రికార్డ్ అయిన సీసీటీవీ ఫుటేజ్ తీనా సార్? మొదలు పెట్టండి. బాంబు కనిపెట్టేశారు. రంగంలోకి దిగాం. వైజాగ్ వస్తున్నా. వచ్చేలోగా బ్యాంక్ మన కంట్రోల్లో ఉండాలి. సార్, నంబర్ 3 wants to talk to you immediately. పెద్ద రిస్క్ తీసుకుంటాం క్రేష్. లోపలికి వెళ్ళదు. నేను ఎవరో తెలియక నాతో ఆడుకుంటున్నాడు. ఆటంటే గెట్టో వాడికి చూపిస్తా. వాడు అడిగినట్టే చైర్మన్ లోపలికి వస్తున్నారు. అతని ప్రాణాలకు ప్రమాదం రాకూడదని చెప్పండి అంటని. అయ్యా విన్నారా? చైర్మన్ బ్యాంకులోకి రావడం అన్నది సొంత పైనకు లోపడింది. సబ్జెక్ట్ టు హిస్ ఓన్ రిస్క్.
వెళ్ళి భద్రంగా కరెన్సీ చెస్ట్లో కూర్చోండి. వెళ్ళండి వెళ్ళండి, త్వరగా రండి, త్వరగా రండి, వెళ్ళండి, అటువైపు వెళ్ళండి, వెళ్ళండి. అన్నీ డమ్మి. నువ్వు హీరోవో లేక విలన్వా? హలో, కంట్రోల్లోకి తీసుకున్నాం క్రిష్, మాట్లాడు. సారీ చెప్పు. సారీ సార్. ఇంగ్లీష్లో మాట్లాడడానికి 1వ నంబర్ నొక్కండి. తెలుగులో కొనసాగాలంటే 2వ నంబర్ నొక్కండి. మా పథకాల గురించి తెలుసుకోవాలంటే 3వ నంబర్ నొక్కండి. రా అని పిలిచావు కదా, వస్తున్నాన్రా. హలో సార్, వాడు ఏమడిగినా ఇస్తానని వాడిని బయటికి మాత్రం తీసుకొచ్చేయండి చాలు. వాడేదో బాంబు దొరికిందన్నాడు, లోపలికి వెళ్ళడం సేఫేనా? డోంట్ వరీ సార్, సెంట్రల్ మినిస్టర్ హస్ ఆస్క్డ్ మీ టు టేక్ కేర్ ఆఫ్ యూ. ఇఫ్ ఎనీ ప్రాబ్లం జస్ట్ హెల్ప్ అని అరవండి. విల్ కమ్ ఇన్ సైడ్. ప్లీజ్ బీ కేర్ఫుల్, ఓకే? మైక్ సిగ్నల్ కట్ అయిపోయింది సార్. సింపుల్గా అవ్వాల్సిన దాన్ని కాంప్లికేట్ చేశాం. మన ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయండి. చెస్ట్ని మాత్రమే బ్లాస్ట్ చేయడం నా ఐడియా, కానీ నీ వల్ల ఇప్పుడు జనము కలిసి చావబోతున్నారు. బాంబు పేలి జనం చనిపోయాక నిన్ను చంపి లైట్గా మమ్మల్ని డ్యామేజ్ చేసుకుని బయటకు వెళ్ళి నువ్వే అందరినీ చంపావని చెప్తాను. జనాంతర్గామి కావాలన్నా కార్ బ్లాస్ట్ చేశావు, బాంబు పేలి పోలీస్ చచ్చారు. సో మేమేం చెప్పినా పోలీసులు నమ్ముతారు. వీడి ఎవరో ఎందుకు వచ్చాడో 10 సెకండ్స్లో చెప్పకపోతే షూట్ చేసి పారేయండి. సార్, నొప్పిగా ఉంది సార్. గన్ను తీయమన్నారంటే స్టన్ అయ్యేలా ఓ ఫ్లాష్ బ్యాక్ చెప్తాను సార్. మా టీమే మా ఫ్యామిలీ. కిస్ రూల్, కీప్ ఇట్ సింపుల్ స్టూపిడ్. ఇదే మా లైఫ్ పాలసీ. బ్యాంకాక్ ప్రాజెక్టులో దెబ్బలు తగిలిన జీజో అచిరా నయమై తిరిగి వచ్చారు. ఏంట్రా ఆఖరికి చెప్పేసినట్టున్నావు? జీజు వచ్చిన ఫస్ట్ టైం అరకువరిలో మీట్ అయినందువల్ల వాళ్ళు అక్కడే పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డారు. అందుకోసమే మేము ఇండియా వచ్చాం.
Stay calm. Remember who we are. ఇలా షూట్ చేయాలరా? Hey dude, వెలుతురు కావాలా? Eat this. సేఫ్ ఫ్లాట్. రమణి, రమణి, రెండో బుల్లెట్ తగిలింది అబ్డమన్ లో. నో లాస్ట్ విష్ చెప్పనా? నో. రమణి, రమణి, చలిస్తుంది పార్ట్నర్. రమణి, రమణి, దాసు, నేను పంపిన లొకేషన్ వెంటనే మన డాక్టర్ని తీసుకురా. కార్లో బాడీ లేవన్నా, చట్టమా తిరిగిపోయి ఉంటాయి.